ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్మరు, 100% కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. గత 2 సంవత్సరాలుగా ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసాధ్యమైన అంశాలు, అనేక సమస్యలకు విరోచితంగా గుండె ధైర్యంతో పరిష్కారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలను అగమ్య గోచరంలోకి నెట్టారని అన్నారు. మీరు చేసిన నిర్వాకంతో రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. 4,50,000 ఇళ్ళు పూర్తవబోతున్నాయి. మళ్ళీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ 4.5 లక్షల ఇళ్ళు ఇవ్వబోతున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ కూడా గూడు కోసం, నీడ కోసం తాపత్రయపడుతుంటే అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ రకంగా మేము ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా, నేరుగా లబ్ధిదారులు జేబుల్లోకి వెళ్ళేటట్టుగా ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తుంటే అక్కసుతోటి, అసూయతోటి అధికారం కోల్పోయినటువంటి వాడు కొంతమంది, అధికారం కోసం ఆరాటపడేవాడు కొంతమంది, అబద్ధాలతోటి, అసత్యాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ప్రతి ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. మేము గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీయో బీజేపీయో వాళ్ళకి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ మాదే రాజ్యం అని చెప్పారు. అక్కడ చతికిలబడ్డారు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో అదే రకమైనటువంటి కారుకోతలకు వస్తున్నారు. ఈ రకమైనటువంటి కారుకోతలు మిమ్మల్ని బతికించలేవు. ప్రజలకి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా, అవసరాలకు తగ్గట్టుగా పరిపాలన చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో 100% ఆమోదిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి దయచేసి పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని, నమ్ముకున్నటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలని విమర్శిస్తే అవన్నీ కూడా మీ కాలంలో చేసినటువంటి పాపాలే తప్ప ఏ ఒక్కటి కూడా 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పాపం ఏ ఒక్కటి లేదు. పేదలకు అన్నం పెట్టడం పాపం కాదు, పేదలకు ఇళ్ళు కట్టడం పాపం కాదు, పేదలకి కట్టుకునేటటువంటి ఉపయోగపడే చీరలు ఇచ్చేది పాపం కాదు, ఆ మహాతల్లులు ఉచితంగా అమ్మగారింటికి, అమ్మగారి దర్శనానికి పోయేటటువంటి ఉచిత ప్రయాణం పాపం కాదు. ఇటువంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, రుణమాఫీ మీరు ఏ రకంగా చేశారో మేము ఏ రకంగా చేశామో రైతాంగానికి తెలుసు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని మీరు రద్దు చేశారు. మళ్ళీ ఫామ్ మెకనైజేషన్తో పాటు సబ్సిడీలు ఇచ్చి మీరు పండించినటువంటి అన్ని పంటలను కూడా కొనగలిగేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి రైతాంగం సంతోషంగా ఉంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు, పేద ప్రజలు ఆనందంగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. నిరుద్యోగులు సంతోషంగా 70,000 మంది ఉద్యోగాలు తీసుకొని ఇంకా ముందుకు వచ్చి రేపు రాబోయే రోజుల్లో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ధైర్యంతో ఉండేటటువంటి నిరుద్యోగులను కూడా మీరు అధైర్యపరచడానికి పనిచేస్తున్నారు. ఈ రకంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటే మీరు తట్టుకోలేక మీరు చేసేటటువంటి విమర్శలకి కాంగ్రెస్ పార్టీ బెదరదు, అదరదు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% గెలవబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతో అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కానీ మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు, ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని విధ్వంసం చేశారు, అన్ని వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసి పాలన్ని మట్టి గరిపించి తెలంగాణని అప్పులు పాలు చేసి తెలంగాణ ప్రజలను అగమ్య గోచరంలోకి నెట్టాలనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి వాటన్నింటినీ సరిదిద్దుకొని మళ్ళీ ఒక్కొక్క కార్యక్రమాన్ని పునరుద్ధరించుకుంటూ ముందుకు పోతున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీ పట్టణాలను బాగు చేసుకోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తల తాకట్టు పెట్టైనా సరే ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ